మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 330 పరుగులు చేసినా బౌలింగ్లో విఫలమై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ రెండు మ్యాచ్లను వైజాగ్ వేదికగానే ఓడడం గమనార్హం. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి టీమిండియాను మరింత ఒత్తిడిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ కప్లో సెమీస్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 నెగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే భారత్ తన తదుపరి మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై అభిమానుల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. హర్మన్ ప్రీత్ కౌర్ 2009లో టీమిండియా మహిళల జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మారింది. వైస్ కెప్టెన్ వరకు చేరుకుంది. అప్పటి భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అందుబాటులో లేని సమయంలో భారత జట్టుకు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించేది. 2016 నుంచి అంతర్జాతీయ టీ20లో ఫుల్ టైం కెప్టెన్ గా మారింది. ఇక 2022 నుంచి భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ గా చేస్తోంది. అయితే ఒకానొక దశలో హర్మన్ ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్లకు అసలు పడడం లేదు అనే వార్తలు కూడా వచ్చాయి. లాబియింగ్ చేసి మిథాలీ రాజ్ నుంచి కెప్టెన్సీని సాధించిందని కూడా వార్తలు వచ్చాయి. అలాగే మైదానంలో హర్మన్ ప్రీత్ కౌర్ సహచర ప్లేయర్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. రన్ సరిగా తీయడం లేదనో లేదంటే ఫీల్డింగ్ చేయడం లేదనో నోటికి ఎంత వస్తే అంత తిట్టేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ హర్లిన్ డియోల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ కు యాటిట్యూడ్ కూడా కాస్త ఎక్కువే, ఆట తక్కువ. దీంతోనే ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో ఆమె జట్టుకు భారంగా మారిపోయింది. ఒక బ్యాటర్ గా ఆమె ప్రదర్శనను చూస్తే ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేదు. కాబట్టి మిగిలిన మ్యాచ్లలోనైనా హర్మన్ సరిగ్గా ఆడి జట్టును కనీసం సెమీస్ కైనా చేర్చుతుందో లేదో చూడాలి.